హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66 బ్లాగ్స్. స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కోడి పందాలకు వెళ్ళారు కదా, కోళ్ళు పట్టుకుని పందాలకు వెళ్ళారు కదా, ఆ పందాలు అయిపోయినాయి. 3 రోజులు నెగ్గటమో పోగొట్టడమో చేశారు, పోగొట్టేశారు. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం జరుగుతుందంటే, ఇలాగ ఆన్లైన్ సైట్ గేముల్లోకి వచ్చి ఇప్పుడు ఈ ఆన్లైన్ సైట్లలో గేముల్లోనే దెబ్బెడతారు. అంతే కదా. ఒకటి అక్కడ వస్తే ఒకవేళ సపోజ్ ఒకవేళ ఆ కోడిపందాల్లో ఆ గుండాటల్లో అక్కడ వచ్చినాయి అనుకో, తీసుకొచ్చి ఆ డబ్బులు ఇక్కడ ఆన్లైన్ సైట్లో పోగొడతారు. ఒకవేళ అక్కడ కోడిపందాల కదా గుండాటల్లోని కోత ఆటల్లో ఇటువంటి ఆటలు ఆడి అక్కడ డబ్బులు కనుక పోగొట్టుకున్నారనుకో, ఆ ప్రెస్టేషన్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇంకే ఎక్కడ ఆడాలి, ఎక్కడ మనం ఈ పోయిన డబ్బులన్నీ కవర్ చేయాలని చెప్పేసి వచ్చి ఇక్కడ ఆన్లైన్ సైట్లు గేముల్లోకి వెళ్ళి దెబ్బెడతారు. నేను చెప్పేది ఏంటంటే, కొంచెం బాధగా అనిపించవచ్చు, లేకపోతే మీకు కోపం రావచ్చు. కానీ ఉన్నది చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇయన్నీ కూడా తమ్ముళ్ళు, అన్నలో ఇయన్నీ కూడా నేను చేసేసి ఇటువంటి దొమ్మర పనులన్నీ చేసేసి ఈ స్థితిలో ఇప్పుడు ప్రస్తుతంలో చాలా బాధల్లో ఉండి, చాలా ప్రాబ్లంలో ఉండి, ఇయన్నీ ఎవరు పడకూడదు. ముందు నాలా ఇంకెవ్వరు పడకూడదు. అందరూ బాగుండాలని చెప్పి నా ఉద్దేశం తప్ప, ఇంకా మిమ్మల్ని ఎవరిని లేదా ఎవరినో కించపరచాలనో లేకపోతే ఎవరిని బాధ పెట్టాలనో నా మాటలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ ఈ జూదం అన్నదే చాలా ఎంత ఎటువంటిదంటే, ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మీ లైఫ్‌ని కకలాబికలం చేసేస్తది. ఆఖరికి చావు వరకు కూడా తీసుకెళ్ళిపోద్దనమాట. అంతలా మీకు మీరు అయితే బాధపడినా పర్లేదు. మీ ఎనకాల పిల్లలు ఒకవేళ పెళ్ళి అవ్వకపోతే తల్లిదండ్రులు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. ఇప్పుడు ఈ పందాలన్నీ అయిపోయినాయి. ఈ 3 రోజులు శుభ్రంగా ఎళ్లి ఆడి ఉంటారు. ఆడి శుభ్రంగా పోగొట్టేసి ఉంటారు. అక్కడ డబ్బులు మొత్తం ఈ పేకాటలని, గుండాటలని, కోతాటలని, కోడి పందాలు మొత్తం అక్కడ పోగొట్టేశారు. ఇప్పుడు ఈ పోయిన డబ్బులన్నీ ఏం చేయాలంటే ఎక్కడ రికవర్ చేయాలి, ఎక్కడ రికవర్ చేయాలని ఫ్రస్ట్రేషను. ఆటిలకి ఒక అప్పు తీసుకొని చేసుంటారు. మళ్ళీ ఇప్పుడు ఇయన్నీ కవర్ చేయడానికి ఇంకో చోటకెళ్ళి ఇప్పుడు ఇంకో అప్పులు. ఇది కవర్ చేద్దామని ఈ అప్పు, ఇది కవర్ చేద్దామని ఈ అప్పు, ఇలా అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు చేస్తే ఇంక ఎలాగుంటదంటే లైఫ్ కన్నిమైపోద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. దయచేసి ఆ తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. నేనెంత చెప్తున్నా సరే మీరు కొన్ని కామెంట్లు ఎలా వస్తున్నాయంటే, "ఒరేయ్! నువ్వు చేసావు, నువ్వు చెందావు, మరి నువ్వు ఎలా చేసావు? నీకు తెలీదా?" అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఒరేయ్ నాయనా! ఇయన్నీ చేశాను కాబట్టి, చెందాను కాబట్టి అలా ఎవరు బాధపడకూడదనే చేస్తున్నాను నేను, చెప్తున్నాను నేను. దయచేసి అర్థం చేసుకోండి. ఇయన్నీ కూడా ఏదో కల్పించిన విషయాలు కాదు. ఇయన్నీ నా లైఫ్‌లో అనుభవించిన విషయాలు కాబట్టి మీకు చెప్తున్నాను. దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు పడకూడదని, మంచిగా ఉండాలని చెప్తున్నాను తప్ప ఇంకేమీ కాదు. నా వీడియోలు ఇటువంటివి చూసి ఒక్కళ్ళు మారతారని చెప్పేసి, ఒక్కళ్ళు మారినా నాకు ఎంతో హ్యాపీ అనమాట. అందుగురించి నేను నా వీడియోలన్నీ కూడా ఇందు గురించి ఇలా చేస్తున్నాననమాట. ఈ బెట్టింగ్ అన్నది చాలా భయంకరమైన, చాలా ఎన్నో మంది ఇందులో ఇరుక్కుపోయి ఉన్నారు. కొంతమంది తెలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో బెట్టింగ్ ఆడనవాళ్ళు అయితే గనక ఒకసారి మీ పిల్లల్ని ఎంక్వైరీ చేయండి. వాళ్ళు కూడా మీకు తెలియకుండా చాలామంది ఇంట్లో తెలియకుండా బెట్టింగ్‌లు ఆడుతున్నారు. ఒకవేళ భార్యలకు కూడా తెలియకుండా బెట్టింగ్‌లు ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఊబులో చాలామంది ఇరుక్కుపోయి సతమతం అయిపోతున్నారు. మీకు చెప్పాలా వద్దా? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలా? లేకపోతే ఇంట్లో భార్యకి చెప్పాలా? చెప్పక ఏమన్నా అనుకుంటారేమోని ఇలాగని వీళ్ళే మానసికంగా చాలా బాధలు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్తే ఏమంటారా అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ మీరు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే గనక ఒకసారి ఎంక్వైరీ చేయండి మీ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఆళ్ళు. ఇటువంటి బెట్టింగ్ ఊబిలోకి వెళ్ళిపోయి మీకు చెప్పుకోలేక కూడా బాధపడుతున్నారు. దయచేసి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఇది పెద్దవాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉంటే గనక. ఓకే తమ్ముళ్ళు, ఇంక నేను చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడుతున్నవాళ్ళైతే గనక దయచేసి అక్కడక్కడ ఆడారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ రికవరీ చేయడానికి ఆన్‌లైన్ సైట్ గేముల్లోకెళ్తారు. ఇంకా ఇదే ఇదే బిజినెస్‌లాగా, ఇదే ఏదో మార్గంలాగా చేయకండి తమ్ముళ్ళు. మీ బంగారు భవిష్యత్తు ఉంది. అర్థం చేసుకుంటారు నాయన. బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకండి. మంచిగా ఉండండి. మీ మైండ్‌ని మీకు చాలా తెలివితేటలుంటాయి. నేను చెప్తున్నాను కదా! ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు చాలా తెలివితేటలు, చాలా షార్ప్‌గా ఉంటారు. మీ షార్ప్‌నెస్, ఈ బ్రెయిన్ అంతా కూడా మంచి ఆటిలకి పెట్టండి. మంచి విషయాలకు పెట్టండి. దయచేసి అర్థం చేసుకోండి. మంచి విషయాలు మీకు బాగుపడతానికి, ఫ్యూచరు బాగుపడతానికి ఆటిలకి ఉపయోగపెట్టండి. దానికి పెట్టండి మీ బ్రెయిన్ అంతా. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇంత నోరు చింపుకొని చెప్తున్నానంటే, ఫ్యూచర్ ఇప్పుడు మీకు తెలీదు.
ఇప్పుడు బాగానే ఉంటది. మీరు వయసులో ఉన్నారు. మీకు బాగానే ఉంటది. కానీ తర్వాత ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తది. మీరు ఎదుర్కోవడమే కాకుండా, మీరు మానసికంగా బాధపడటమే కాకుండా, మీ ఎనకాల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళని బాధపెడతారు. దయచేసి అర్థం చేసుకొని తమ్ముళ్ళు. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను తల నోరు కొట్టుకొని చెప్తున్నాను. ఆడొద్దు, ఈ బెట్టింగ్ జోలికి ఎళ్ళొద్దు అని చెప్పేసి. అర్థం చేసుకున్నోళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. రావటం ఎళ్లిరంటే బెట్టింగ్ ఊబులోకి వెళ్తే బయటికి రావడం కష్టమే. కానీ రావటానికి చాలా వరకు ట్రై చేయండి. పోరాడండి. ప్రాబ్లమే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా! ఆన్‌లైన్ సైట్‌లు గేముల్లోని ఈ ఉన్న గేములు ఎటువంటి ఫ్రాడ్‌లు జరుగుతాయని నెక్స్ట్ వీడియోలో మంచి ఒక గేమ్ గురించి దాని ఫ్రాడ్‌నెస్ దాని ఫేక్ ఎలా ఉంటదని దాని గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీరు బెట్టింగ్ ఆడనవాళ్ళైతే గనక ఆడి ఇలా 10 జోదాల్లో ఉండి అక్కడ కోడిపందాలని, పేకాట్లని ఇక్కడికొచ్చి ఇలా ఆన్‌లైన్ సైట్‌లు ఇటువంటివి ఉన్నాలే ఈళ్ళు ఇరుక్కుపోయి బెట్టింగ్‌కి బానిసగా ఉన్న వాళ్ళకి ఇది వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా కొంచెం బయటికి రావాలి. ఆ మత్తులోంచి బెట్టింగ్ అనే మత్తులోంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి.